మీకు తెలుసా? భగవద్గీత మొదటి శ్లోకం ఒక అంధరాజు అడిగిన ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఈ శ్లోకాన్ని తెలుసుకుందాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు? ఇక్కడ ధృతరాష్ట్రుడు అంధ హస్తినాపుర రాజు తన మంత్రి సంజయుడిని యుద్ధభూమి గురించి అడుగుతున్నాడు. అతను ధర్మక్షేత్రం అని కురుక్షేత్రాన్ని పిలవడం ద్వారా ధర్మం గెలుస్తుందని సూచిస్తున్నాడు. కాని అతను ఎందుకు భయపడ్డాడు? ధృతరాష్ట్రుడిలా మనం కూడా మన మనోభావాల వల్ల అంధులవుతాము. కాని సంజయుడిలా నిజాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని ఎంచుకోవాలి. ఈ శ్లోకం మీకు ఉపయోగకరంగా అనిపించిందా? కామెంట్లో ఓం అని రాయండి మరియు భగవద్గీత జ్ఞానం పొందేందుకు సబ్స్క్రైబ్ చేయండి.